బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ప్రాణహాని ఉందంటూ ఆయన తెలిపారు. సో ఇందిరాగాంధీ లాగే రాహుల్ గాంధీని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేస్తూనే నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడాలంటూ రాహుల్ గాంధీ కోర్టు ముందు చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ స్టోరీ ఏంటి చూద్దాం. అసలు రాహుల్ గాంధీని ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఎవరు చంపాలనుకుంటున్నారు, రాహుల్ గాంధీ ఎందుకు కోర్టు ముందు నాకు ప్రాణహాని ఉందని చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ఒకసారి ఆ స్టోరీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు తెరతీశారు. పూణేలోని స్పెషల్ కోర్టుకు హాజరైన సందర్భంగా తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. తన ప్రాణాలకు హాని ఉందని రక్షించాల్సిన కోర్టులను కోరుతూ ఇక గతంలో తాను వీర్ సావర్కర్పై చేసిన ప్రకటన సందర్భంగా తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలపై ఇద్దరు నేతలు బెదిరించినట్టుగా వివరించారు. తాజాగా పూణే ప్రత్యేక కోర్టుకు హాజరైన సమయంలో తనకు మరింత భద్రత కల్పించాలంటూ ఆయన కోరారు. ఇక విదేశాల్లో పర్యటించిన సమయంలో రాహుల్ గాంధీ వీర్ సావర్కర్పై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై సత్కి సావర్కర్ అనే వ్యక్తి పూణేలోని ప్రత్యేక కోర్టులో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా విచారణ జరుగుతోంది. వీర్ సావర్కర్ పరువు నష్టం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఈ కేసులో పూణే స్పెషల్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఈ కేసులో ఫిర్యాదు చేసిన సత్యకి సావర్కర్ నాథురామ్ గాడ్సే, గోపాల్ గాడ్సే వారసుడని, వారి చరిత్ర హింసతో కూడి ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ తరపు లాయర్ మిలింద్ దత్తాత్రేయ పవర్ పూణే ప్రత్యేక కోర్టుకు లిఖితపూర్వకంగా దరఖాస్తును అందించారు. ఇక ఫిర్యాదుదారుడు సత్యకి సావర్కర్ కుటుంబ చరిత్రను కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంతో పాటు కొంతమంది నాయకుల వివాదాస్పద ప్రకటనతో రాహుల్ గాంధీ ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఆయన లాయరు ఇక కోర్టుకు విన్నపించుకున్నారు. ఇక ఏదైతే ఫిర్యాదుదారులకు గతంలో హింస, రాజ్యాంగ వ్యతిరేక ధోరణితో కూడిన చరిత్ర ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ భద్రతకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలు, భయాల్ని గుర్తించాలని కోరుతూ రాహుల్ గాంధీ తరపు న్యాయవాది కోర్టులో దరఖాస్తు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఇది కేవలం ఫార్మాలిటీ కోసం చేస్తున్నది కాదని, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రాహుల్ గాంధీకి పారదర్శకతో కూడినటువంటి రక్షణ, ఇక ముందు జాగ్రత్త చర్యగా ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ తరపు న్యాయవాది మిలింద్ పవర్ పేర్కొన్నారు. ఫిర్యాదుదారు సత్యకి సావర్కర్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నుంచి ప్రయోజనం పొందేందుకు తన తాతగారి అనుచరులు ప్రస్తుతం అధికారంలో ఉన్నారనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కోర్టును ప్రభావితం చేసేందుకు లేదా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని దరఖాస్తులు ఆరోపించారు. ఇక 2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన ర్యాలీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ సావర్కర్పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ పరువు నష్టం కేసు దాఖలైంది. వినాయక్ సావర్కర్ వలస ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందిన బ్రిటిష్ సేవకుడు అని రాహుల్ గాంధీ అభివర్ణించినట్టుగా ఆరోపణ వస్తుంది. ఇక రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్లో ఇక రవనీత్ సింగ్ బిట్టు అనే వ్యక్తి పేరును ప్రస్తావించారు. దేశంలోనే నంబర్ 1 ఉగ్రవాది రాహుల్ గాంధీ అని ఇక రవనీత్ సింగ్ బిట్టు పేర్కొన్నట్టు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అదే పిటిషన్లో బీజేపీ నేత ఇక తర్వీందర్ సింగ్ మార్వా పేరును కూడా చేర్చారు. రాహుల్ గాంధీ పరిస్థితి కూడా ఆయన నానమ్మ ఇందిరాగాంధీ పరిస్థితిలా ఉంటుందని ఇక తర్వీత్ సింగ్ హెచ్చరించినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా కేసు విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యే సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు కోరినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అందరికీ తెలుసు, మరి ప్రధానంగా ఆయన ఏదైతే లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తూ ఉన్నాడు, అటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతకు బెదిరింపు కావాల్సి వస్తున్నట్టు తెలుస్తుంది, ఆయన్ని బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా రాహుల్ గాంధీని వదిలిపెట్టం, ఆయన నాన్నమ్మ ఇందిరాగాంధీ పరిస్థితిలా ఉంటుందంటూ తర్వీత్ సింగ్ అనేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. సో ఆయన తరపు అడ్వకేటు మరి కోర్టు ముందు ఖచ్చితంగా భద్రత కల్పించాలి, ఖచ్చితంగా ఎవరైతే ఫిర్యాదుదారున్నారో వాళ్ళ గత చరిత్ర, నేర చరిత్రతో కూడినటువంటిది ఒకసారి ఆలోచన చేయాలంటూ మరి కోర్టు ముందైతే పూణేలోని స్పెషల్ కోర్టుకు హాజరైన సందర్భంగా తనకు ప్రాణహాని ఉందంటైతే అక్కడ వెళ్లొచ్చినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది, మరి ఎటువంటి భద్రతను రాహుల్ గాంధీకి కల్పించబోతున్నది కోర్టు అనేది, భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా అగ్రనేత ప్రాణహాని ఉందన్నటువంటి నేపథ్యంతో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.